కనీస ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకేముందని అన్నారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. గత 5 ఏళ్లలో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తీరలేదని, బీసీ హాస్టళ్లలో పారిశుద్ధ్య సమస్య తిష్టవేసిందన్నారు. సామాజిక బాధ్యత తీసుకొని కిమ్స్ వారిని సహాయం చేయాల్సిందిగా కోరామని తెలియజేశారు. ఈరోజు మీరు చూశారు, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలు. వారిచ్చిన తీర్పుకి గౌరవించి మా పట్ల బాధ్యతలు పెంచారని చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి, ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి. ఆ లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే 2 సెకండ్లు మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతు చేసుకునే పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి. ఈరోజు నెగ్గిన తర్వాత బాధ్యతతో, సామాజిక బాధ్యతతో, ఒక బీసీ కులంలో పుట్టినవాడిగా నా బీసీ బిడ్డలకి ఏదైనా చెయ్యాలని, అధికారికంగా ఇదంతా కూడా ప్రొసీజర్ లేట్ అవుతుందని కిమ్స్ యాజమాన్యం వారిని రిక్వెస్ట్ చేసి మీరు సహకరించండి. మీరు ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఎంతో మందికి వైద్యపరంగా ఆదుకుంటా ఉన్నారు, మా బీసీ బిడ్డలు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తే పెద్ద మనసుతోటి బొల్లినేని సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ సుమారు 30 టాయిలెట్లు వారే దాన్ని రిపేర్ చేసి, కొత్త పైప్ లైన్ వేసి, టైల్స్ వేసి, బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే చెప్తా ఉన్నాం. మొదటి కార్యక్రమం కింద, అఫీషియల్ కార్యక్రమం కింద ఫ్లైఓవర్కి వెళ్ళి ఉన్నాం, సమీక్షించున్నాం. రెండవది నిర్మాణ పనులు చూస్తున్నాం. ఈ రోజున బీసీ హాస్టల్స్లో బీసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఒక బీసీ కులస్తుడిగా నా బాధ్యతగా ప్రభుత్వాలు చేస్తాయని కాకుండా స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో సరిచేసాను. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏం చేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ అందరికీ